ఈ రకపు ఆధ్యాత్మిక భ్రమ కలవారికి బైబిలు గ్రంథం 1 కొరింథీ 8:12లో ఈ విధంగా చెప్తున్నది, జ్ఞానము ఉప్పొంగజేయునుగాని ప్రేమ క్షమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనా తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకన్నా ఏమీ తెలుసుకున్నవాడు కాదు. విద్యాహీనులు, నిరక్షరాస్యులు, బీదల పట్ల నిరసన భావం చూపించడంలో ఈ విధమైన గర్వం వ్యక్తమవుతుంది. మన మానసిక శక్తులు భగవత్ప్రసాదితాలని, ఇప్పుడు మనం ఆర్జించిన జ్ఞానం మన పూర్వీకులు చాలామంది కష్టపడి మనకు అమర్చిపెట్టిందేనని మర్చిపోరాదు. అలాంటప్పుడు విద్య మనకు గర్వకారణం ఎలా అవుతుంది? పౌలు రోమా 12:16లో అంటున్నాడు, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గవాటి యందు ఆసక్తులై ఉండుడి. ప్లేటో అనే తత్వశాస్త్రవేత్త ఒకనాడు తన గదికి తన స్నేహితులను ఆహ్వానించాడు. ఆ గదిలో ఒక విలువైన మంచం చక్కగా అలంకరించబడి ఉంది. ఒక స్నేహితుడు దుముకాలతో వచ్చి ఆ మంచం మీదకెక్కి, ఏమయ్యే, నేను ప్లేటో గర్వాన్ని అనగద్రొక్కుతున్నాను అన్నాడట. ప్లేటో ఏమీ తోనకకుండా, కాని మిత్రమా, నా గర్వాన్ని మించిపోయిందే నీ గర్వం అన్నాడట. విద్యాగర్వం క్రీస్తు సువార్తకు చాలాసార్లు శత్రువవుతుంది. దానికి కారణం, దానివలన దేవుని మీద నమ్మకం కంటే స్వీయశక్తి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. సామెతలు 3:5లో ఈ విధంగా ఉంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచుము. కాని విద్యాగర్వం గలవారు ఆ విధంగా ఉండరు. వాళ్ళు విజ్ఞాన శాస్త్రరీత్యా పరీక్ష నాళికలో దేవుని ఉంచి పరీక్షిస్తామంటారు. ఆ విధంగా పరీక్ష చేయడానికి వీలు కాకపోతే ఆయనను నమ్మమంటారు. ఆయన మీద ఆధారపడరు. ఆయనను నమ్మడం వాళ్లకు గిట్టదు. విద్యకు, జ్ఞానానికి, హేతువాదానికి సాధ్యం కానిది విశ్వాసానికి సాధ్యమని వారికి అవగాహన కాదు. విశ్వాసరహితమైన జ్ఞానం సంపాదించామంటే ఆ జ్ఞానం పరిపూర్ణత చెందలేదని అర్థం. అందుకనే సామెతల గ్రంథకర్త సామెతలు 9:10లో అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటై జ్ఞానమునకు మూలము. కొందరి అభిప్రాయానికి భిన్నంగా నిజభక్తి జ్ఞానాన్ని అభివృద్ధిపరుస్తుంది గాని తరిగించదు. గొప్ప విద్యావంతుడు పౌలు రోమా 12:2లో ఈ విధంగా అన్నాడు, మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందిరి. అసహనం, మూర్ఖత్వం, మొండితనం, స్వీయ సంతృప్తితో కూడిన విద్యాగర్వాన్ని దేవుడు ద్వేషిస్తాడు. దేవుడు విద్యాగర్వాన్ని అసహ్యించుకుంటాడు. ఆయన సామెతలు 26:12లో ఈ విధంగా సెలవిచ్చాడు, తన దృష్టికి జ్ఞానిననుకున్న వాని చూచితివా, వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఇక్కడితో విద్యాగర్వం పూర్తయింది. వచ్చే వీడియోలో దానాగర్వం కోసం తెలుసుకుందాం. Until then, subscribe and wait for more videos.